సార్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా రెస్టారెంట్స్ మీద మీరు రైడ్కి వెళ్ళినప్పుడు వాటి గురించి ఫొటోస్ అవి పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. అందులో వాడే టెర్మినాలజీ కామన్ జనాలకు అర్థం అవ్వాలంటే కొన్ని టిప్స్ ఏదన్నా చెప్తారా సార్? ఏమున్నాయి పదాలు చెప్పండి. ఇన్ఫెస్టేషన్ అంటారు. అవును సార్. ఇన్ఫెస్టేషన్ అంటే పురుగు పట్టిన వ్యవహారం. సార్ హైజీనిక్ కండిషన్స్, అది శుభ్రత పరిశుభ్రం మన రెగ్యులర్ వాడేదే. హైజీనిక్ కండిషన్స్, శానిటరీ కండిషన్స్ బాగుండాలి అంటాం మామూలు మనం చూసినా కానీ. అది అంటే మనకి ప్లేస్లోకి వెళ్తే మనకి కొంచెం శుభ్రత పరిశుభ్రత కనబడాలా. తర్వాత రుచి ఒకటే ముఖ్యం కాదు, చుట్టూ పరిసరాలు బాగుంటాయి. ఇంతమంది చుట్టూ బాగా లేకుండా మన కొంతమంది పచ్చిమిరపకాయల బళ్ళు పెడతారు, లేకపోతే పానీపూరి బండి ఫేమస్, పక్కన మురుక్కాలు ఉంటుంది, ఆ పక్కనే పెడతాడు. ప్రజలంతా మురుక్కాల స్మెల్ కంటే వాళ్ళు తినేసి ఆ రుచి కోసమే ఉంటుంది కానీ ఈ చుట్టుపక్కల పరిసరాలు చూసుకోరు. నేనేమంటా అంటే పరిసరాలు బాగుంటేనే మీరు తినండి, లేకపోతే సాధ్యమైనంత వరకు యాజ్ ఎ కన్జ్యూమర్గా మన బాధ్యత కూడా అది సార్. కాబట్టి దాన్ని మనం హక్కులు ఎట్లా ఉన్నాయో బాధ్యతలు కూడా వీళ్ళు ఉంటాయి. మంచిసేపు డిపార్ట్మెంట్లు అన్నీ చేయలేవు కదా, కొంత మనం కూడా ఇక్కడ బాగుండలేండి, ఎందుకు వాతావరణం చుట్టూ బాగాలేదు అని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే బెస్ట్ అంటారు. ఎందుకంటే రేపొద్దున అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళాలి, ఇబ్బంది కదా సార్. ఇప్పుడు హైజీన్ వాతావరణం అన్నారు కదా సార్, అంటే ఒక బేసిక్ ఒక రెస్టారెంట్లో ఇప్పుడు కస్టమర్ని ఎవరిని లోపలికి అలౌ చేయరు సార్, కిచెన్లోకి నాకు తెలిసి అయితే అలౌ చేయరు సార్. మీరు వెళ్ళినప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా సార్, ఒక బేసిక్ కిచెన్ ఇలా ఉండాలి అని ఏదన్నా స్టాండర్డ్స్ ఉన్నాయా సార్? ఎఫ్ఎస్ఎస్ఐ క్లియర్గా మ్యానుఫ్యాక్చరింగ్కి ఏమేమి స్టాండర్డ్స్ ఉండాలా, క్యాటరింగ్కి ఏమి ఉండాలా, రెస్టారెంట్కి ఏమి ఉండాలా, డిస్ట్రిబ్యూషన్కి ఏమి ఉండాలా, ఎక్కడో వండి ఇక్కడ సప్లై చేసే ప్లేస్లు ఉంటాయి, అవన్నీ తెచ్చుకుని దానికి ఏమేమి ఉండాలని ప్రతి దానికి ఒక చెక్ లిస్ట్ ఇచ్చింది. ఆ చెక్ లిస్ట్ ప్రకారము కన్సర్న్ ఏరియా ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్తాడు. ఏ తేడా ఉన్నా షెడ్యూల్ 4 ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ ప్రకారము వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు సార్. దాంట్లో షెడ్యూల్ 4 అంటే దానికి శాంపుల్ తీయక్కర్లా, శాంపుల్ తీయటాలు, ల్యాబ్కి పంపటాలు, రిపోర్ట్ ఇవేం అవసరం లేదు. హైజీనిక్ కండిషన్స్, శానిటరీ కండిషన్స్ ఏ విధంగా ప్రివైల్ బాగున్నాయా లేవా, అందులో ఏమన్నా డీవియేషన్స్ ఉంటే వీళ్ళ ఫొటోస్ తీసి ఓనర్స్ని నిలబెట్టి విట్నెస్ నిలబెట్టి ఫొటోస్ తీసి ఆ డ్రైనేజీ, వండే వ్యవహారము, బయటకు వచ్చే వ్యవహారము, తర్వాత చెత్తబుట్టలు మూతలు ఉన్నాయా లేవా, వీటన్నిటి ఫోటోలు తీసి కన్సర్న్ అడిషనల్ కలెక్టర్ దగ్గర డైరెక్ట్గా షెడ్యూల్ 4 కేసు కింద ఫైన్ కోసం మళ్ళీ కేసులు వేస్తారనమాట. అప్ టు 2 lakhs వరకు ఫైన్ వేసే అధికారం అడిషనల్ కలెక్టర్కి ఉంటుంది సార్. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఒక టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అవి ఏంటో చెప్తారా సార్? అవి చెక్ లిస్ట్ అని ఉంటుంది. ఒక్కో చెక్ లిస్ట్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఇన్ని మార్కులు అని ఉంటుంది సార్. మీకు నేను పర్సనల్గా మీకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తే ఇప్పుడే పంపిస్తే మీకు అది మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే ఒక 10-12 అది క్యాడర్స్ ఉంటాయి, ఆ ప్రకారం చూసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లుంటుంది, క్యాటరింగ్ ఎట్లుండాలా, తర్వాత ఫ్రూట్స్ ఒకటే కట్ చేసి పంపించేసి ఉంటాయి, ఫ్రూట్స్ కట్ చేసి ప్యాక్ చేసే ఇండస్ట్రీస్ ఉంటాయి. తర్వాత మన ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్లో ఓన్లీ జ్యూస్ ఒకటి తీసుకుంటారు, రైట్? మామిడి పళ్ళ జ్యూస్ తీసుకుంటారు చూసారా, జ్యూస్ తీసి ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేసి దానికి ఏమేమి ఉండాలా, తర్వాత రిటైలర్కి ఏమేమి ఉండాలా, అన్ని దేని దానికే ఉంటుంది, ఒకదానికొకటి ఉండదు అనమాట. అంటే మినిమం ఇవి కంపల్సరీ ఉండాలి, దానికి ఇన్ని మార్కులు అని ఉంటుంది. దాన్ని బట్టి యూ కెన్ ఎవాల్యుయేట్. మీరు చక్కగా అక్కడే కూర్చుని మీరు లెక్కలేసి అసలు వీడు ఉన్నాడా, పూర్లో ఉన్నాడా, బాగుందా లేదా అని యూ కెన్ డిసైడ్. అవి కూడా వాళ్ళు ఇస్తారు కింద, చాలా మీకు నేను ఇస్తాను ఇప్పుడు నేను.